రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు హరీష్ రావు. వరదల మీద మాట్లాడదామని అంటే వరదలు కాదు బురద రాజకీయాలే ముఖ్యమన్నట్లు ప్రభుత్వం ఉందని హరీష్ రావు ఆరోపించారు. వరదలు ఎరువుల మీద చర్చించాలని బీఏసీ సమావేశంలో కోరామని, అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల కంటే ముఖ్యమైంది ఏముంటుంది? వరద బాధితులు కాక ప్రధాన ఎజెండా ఏముంటుందని ప్రశ్నించారు ఆయన. 2 రోజులు అసెంబ్లీ చెప్తామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్. అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందరేమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల కంటే ముఖ్యమైంది, వరద బాధితుల కంటే ప్రధానమైన ఎజెండా ఏముంటుంది? వరదల మీద మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎరువుల కొరత మీద మాట్లాడడానికి సిద్ధంగా లేకపోతే ఈ బీఏసీ మీటింగ్ కు అర్థం లేదు. ఈ శాసనసభ సమావేశాల పట్ల మరి ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారనే విషయాన్ని కూడా మేము చాలా గట్టిగా చెప్పాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ చెప్తామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్. అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు.